Sanskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. జబర్దస్త్ నుంచి స్టార్ట్ అయింది కదా కెరియర్. అక్కడ నుంచి సీరియల్ డైలీ సీరియల్స్లోకి అసలు ఎలా వచ్చింది? యాక్చువల్గా జబర్దస్త్ అనేది నా డ్రీమ్. ఆడిషన్ ఇచ్చా, చేసిన తర్వాత సీరియల్ ఆఫర్ వచ్చింది. కెమెరా ఫీల్ ఏంటో తెలీదు, ఇష్టం అంతే, ప్యాషన్. ఐ మీన్ జబర్దస్త్ అనగానే కొంచెం ఏంటంటే జబర్దస్త్ నుంచి వచ్చారంటే ఈ కైండ్ ఆఫ్ అన్ని చేయగలరా లేదా అనే డౌట్ ఉంటుంది. ఫస్ట్లో సీరియల్స్ నన్ను అడిగినప్పుడు ఏం చేశారు, జబర్దస్త్ చేశాను అంటే కొంచెం చాలా నాకు అలా కొంచెం బ్యాక్ వెళ్ళినవి కూడా ఉన్నాయి. ఒకసారి ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక అమ్మాయి ఏంటి ఏం చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. మీరు ఏదైతే చిన్నప్పటి నుంచి ఫాలో అయ్యారో దానిలోకి వెళ్ళిపోయారు. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను అందులో మళ్ళీ కనిపిస్తాను. చాలా ఈజీ. ఇప్పుడు సోషల్ మీడియాలో హైప్ అయిపోతే వచ్చి మీరు ఎప్పుడైతే ఊరు వెళ్తారో చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తూ ఉంటారు, నేను వచ్చావా అని చెప్పి ఇలా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఏమనిపిస్తుంది మీకు జనరల్లీ ఇలాంటి? అప్పుడు వెల్కమ్ వేరు, స్టిల్ ఇప్పుడు మా రిలేటివ్స్లో కూడా ఆ వెల్కమ్ వేరు. నేను కొంచెం లేట్ అయ్యాను, ఏదో తింటున్నాను, ఒక ఏజ్డ్ ఆమె నా పక్కనకి వచ్చి ఫుల్గా తిడుతూ ఉంది, నీకు అసలు బుద్ధి ఉందా బుర్రుందా, మాది యాక్టింగ్ ప్లీజ్ ఇక్కడ తిట్టద్దు అన్నీ. బేసికల్లీ ఇప్పుడు మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఎక్కడైనా బీయింగ్ ఏ ఉమెన్ మీకు ఏమన్నా జెండర్ బయాస్ కానీ ఎక్కడైనా కనిపించిందా? ఓపెన్గా చెప్పండి, ప్రాబ్లం. ఈ ప్రొఫెషనే కాదు, ఏ ప్రొఫెషన్లోనైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఫేస్ చేశాను యాక్చువల్గా కొన్ని విషయాలు. అండ్ మా మదర్ కూడా నాతో ఉంటారు. మా మదర్ అసలు ఫస్ట్ నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చాను అంటే మా మదర్ ఫుల్ సపోర్ట్. తను ఉండబట్టి ఈ స్టేజ్కి వచ్చాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం చాలామంది స్టార్స్ని చూస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ బుల్లితెర నటులు చాలామందిని చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళకి మనకి ఏంటంటే ఒక తెలియని అనుబంధం ఉంటుంది. ఎందుకంటే రోజు చూస్తూ ఉంటాం, రోజు మన ఫ్యామిలీలో మెంబర్స్ మనకు తెలియకుండానే మన ఇంట్లలోకి వచ్చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక బుల్లితెర స్టార్ని నేను తీసుకొచ్చేసాను. ఆవిడ పేరే నయన అనమాట. ఆల్మోస్ట్ ఒక 9 సీరియల్స్ దాకా యాక్ట్ చేస్తారు. మరి ఎలా వచ్చారు ఆవిడ, ఎక్కడి వరకు వెళ్తున్నారో, ఆవిడ జర్నీ ఏంటనేది తెలుసుకుందాం. హాయ్ నయన గారు, బాగున్నారా? బాగున్నా. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జబర్దస్త్ నుంచి స్టార్ట్ అయింది కదా కెరియర్. ఏంటి అసలు అంటే జబర్దస్త్ అనగానే వాళ్ళు ఒక సెపరేట్ ట్రాక్, ముందు నుంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వాళ్ళకి ఆర్టిస్టులు ఏ మైండ్ ఉండదు, మనం నవ్వించాలి 10 మందిని, మనమే నవ్వుకోవాలి, ఈ మైండ్ సెట్ ఉంటుంది. అక్కడ నుంచి సీరియల్ డైలీ సీరియల్స్లోకి అసలు ఎలా వచ్చింది ఈ జర్నీ? అది యాక్చువల్గా జబర్దస్త్ అనేది నా డ్రీమ్. ఫస్ట్ ఆడిషన్ ఇచ్చా నేను, జబర్దస్త్కి ఆడిషన్ ఇస్తే ఈ టీంకి వెళ్ళండి అన్నారు. దాదాపు ఒక 20 ఎపిసోడ్స్ చేశా. చేసిన తర్వాత సీరియల్ ఆఫర్ వచ్చింది నాకు. నేను మా ఫస్ట్ సీరియల్ సూర్యకాంతం. సో అందులో వచ్చింది టెన్షన్. అంటే జబర్దస్త్ వేరు, మీరు అన్నట్టు సీరియల్ కెమెరా వేరు, జబర్దస్త్ వేరు. ఫస్ట్ టైం సీరియల్ ఎంటర్ అయినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. అసలు కెమెరా ఫీల్ ఏంటో తెలీదు, ఇష్టం అంతే, ప్యాషన్తో వచ్చా. బట్ అది ఏంటి అనేది నాకు అర్థం కాలే, టెన్షన్. అంటే ఎప్పుడైనా మీకు ఉండేది అంతకుముందు డ్రీమ్ యాక్టర్ అవ్వాలి? ఫస్ట్ నుంచి నాకు ఉండేది, భయంతో రాలేదు. హైదరాబాద్ అంటే లిటరలీ నాకు భయం ఫస్ట్. ఎక్కడండి? మా ప్రాపర్ విజయనగరం, మా ఫాదర్ది కసింకోట, మా బర్త్ ప్లేస్ మాది విజయనగరం. అక్కడి నుంచి వచ్చా. వచ్చేసరికి మ్యారేజ్ అయిపోయింది అప్పుడు? మ్యారేజ్ ఇంట్లో నవ్విస్తూ ఉండేవారా? అట్లా ఏం లేదు. బిఫోర్ మ్యారేజ్ కూడా ఆఫర్ వచ్చింది, బట్ భయం, నేను వెళ్ళలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చింది నాకు ఆఫరు. అప్పుడు భయంతో ఇంకా ఓకేలే ముందైతే స్టెప్ వేద్దాం, తర్వాత ఏమైతే అదేంటని వచ్చా. Day 1 వచ్చాను, ఎంటర్ అయ్యాను, అది షూట్ చేశాను. వెంకీ మంకీ తాగబోతు రమేష్ గారి టీంలో చేశాను. ఎగ్జైట్మెంట్, నెక్స్ట్ వస్తాను కట్ చేస్తే అది రాలా, టెలికాస్ట్ కాలేదు ఫస్ట్ రోజు. ఎందుకో టెక్నికల్ ఇష్యూ మేబీ ఏమో తెలీదు. ఆ ఫీల్ కొంచెం నాకు ఫస్ట్లోనే ఏంటరా అసలు టెలికాస్ట్ అవ్వలేదు అని ఫీల్. అంటే మళ్ళీ నెక్స్ట్ పిలిచినప్పుడు అడిగా, ఫస్ట్ టెలికాస్ట్ కాలేదు కదా, మరి నెక్స్ట్ ఏంటి పరిస్థితి? నేను అక్కడి నుంచి వచ్చాను. అప్పుడు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, అప్ అండ్ డౌన్, అక్కడికి వెళ్ళి వచ్చేదాన్ని. చాలా అసలు జర్నీ చాలా ఎక్కువ. నేను 1 year అయ్యింది వచ్చి హైదరాబాద్, ఫ్యామిలీని షిఫ్ట్ చేసి వచ్చాను. ఇంకా తర్వాత టెలికాస్ట్ అయింది. ఇక్కడ అసలు మనకి ఆనందానికి హద్దులే లేవు ఇంకా. సో 1 year అయింది అంటున్నారు కదా ఇక్కడికి వచ్చి. సో ఫ్యామిలీని షిఫ్ట్ చేసి మొత్తం, ఐ మీన్ హైదరాబాద్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయి. సో ఈ మధ్యలో మీకు ఎక్కడో చోట ఒక మూమెంట్లో అనిపిస్తుంది కదా, అదే బాహుబలి వచ్చాడు ఊపిరి పీల్చుకొని, బాహుబలి సినిమాలో చెప్పినట్టు మీకు కూడా పర్లేదు నేను ఎంటర్ అయ్యాను,
నా నా కెరియర్, నా ఫ్యూచర్ ఇక్కడే అని ఒక ధీమా వస్తుంది. ఎక్కడ అనిపించింది? ఏ ఏ క్యారెక్టర్ తర్వాత మీకు అనిపించింది సీరియల్స్లో? బేసిక్గా నేను సూర్యకాంతము, అర్ధాంగి అన్నీ చేశాను. అప్పుడు 3-4 సీరియల్స్ ఎట్ ఏ టైం చేసేదాన్ని. పీజీలో ఉండేదాన్ని. నేను హైదరాబాద్ షిఫ్ట్ చేసిన తర్వాత సీరియల్ ఒకటే ఆగిపోయి మొత్తం అయ్యో. ట్రాక్. అంటే ఒక 2 months 3 months ఖాళీ ఉన్నా. నేను టెన్షన్ పడ్డాను. అదే ఫ్యామిలీని షిఫ్ట్ చేశాను, రాంగ్ చేశానా, తీసుకొచ్చాను, కట్ చేస్తే సీరియల్స్ లేవు ఏంట్రా అని. దెన్ ఒక 3 months గ్యాప్ తర్వాత రాధక్ నివేరా ప్రాణం గ్యాప్ 3 months. దెన్ నాకు గీతా ఎల్ఎల్బి ఆఫర్ వచ్చింది మా టీవీ. అప్పుడు అనుకున్నా అమ్మయ్య కొంచెం ఓకే, ఒకటైనా ఉంటే మనకి ఫ్యామిలీని తెచ్చినప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది కదా. సో ఏంటి మనం రెక్టిఫై చేసుకోగలమా, ఏంటి స్టెప్ వేసాము, రాంగ్ స్టెప్ వేసామా, రైట్ స్టెప్ వేసామా అర్థం కాలే. గీతా ఎల్ఎల్బి వచ్చింది, ఓకే బాగా అనిపించింది. గీతా ఎల్ఎల్బి స్టార్ట్ అయ్యి 9 months, 9-10 months. 2 months 3 months గ్యాప్ తర్వాత ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు, ఇంత గ్యాప్ వచ్చింది. అన్ని టీమ్స్ అన్ని సీరియల్స్ చేశాను. దెన్ అందరూ ఓకే బాగున్నారు నాతో. ప్రతి టీం ఫ్యామిలీ మెంబర్స్లా ఉన్నారు. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. గీతా ఎల్ఎల్బి వాళ్ళు అసలు తెలియదు నాకు. ఛానల్ వాళ్ళు సెలెక్ట్ చేశారు, అంతా ఓకే అయింది. ఫస్ట్ డే ఎంటర్ అయ్యాము. భయం, అందరూ కొత్త వాళ్ళు కదా, నాకేం అర్థం కాలే ఎలా ఉంటారో ఏంటో, పాత వాళ్ళ ఉంటారా ఉండరా అసలు. కానీ అసలు అల్టిమేట్ స్టిల్ ఇప్పటికీ కూడా గీతా ఎల్ఎల్బి ఫ్యామిలీ. అసలు నేను మా ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఆ ఫ్యామిలీకి ఇంకో ఫ్యామిలీకి వెళ్తున్నాననే ఫీలే ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే ఓకే. బట్ ఇన్ని ఫ్యామిలీలు ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 9 ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక ఫ్యామిలీని పొగిడితే మిగిలిన ఫ్యామిలీలు ఫీల్ అవుతాయి. ఓకే, అన్ని ఫ్యామిలీస్ ఓకే. నాకు ఎక్కువ అటాచ్ అయింది అర్ధాంగి ఒకటి, గీతా ఎల్ఎల్బి ఒకటి, కొంచెం ఎక్కువ దగ్గర ఫ్యామిలీ. మీకు పేరు తెచ్చింది ఏంటంటే మీకు పర్సనల్లీ ఎక్స్పీరియన్స్లో మీకు కొన్ని నచ్చుతూ ఉంటాయి, మీ క్యారెక్టరైజేషన్ కొన్ని నచ్చుతూ ఉంటాయి. ఈవెన్ సెట్స్లో మీరు ఫ్యామిలీ అన్నారు కదా, అలా కొందరు దగ్గర అవుతూ ఉంటారు. బట్ థింగ్ ఏంటంటే ప్రజల్లో ఎక్కువ ఆదరణ లభించిన క్యారెక్టరైజేషన్ ఏంటి? అర్ధాంగి. అర్ధాంగి సెకండ్ అండి, అది సెకండ్ సీరియల్. ఫస్ట్ సూర్యకాంతము యాక్చువల్గా ట్రాక్ అది ఒక 3-4 months చేసాం అంతే. దాన్ని ఆ ట్రాక్ అంత రేటింగ్ లేదని ఆపేశారు. తర్వాత అర్ధాంగిలో మొత్తం అంతా బాగా అనిపించింది. తర్వాత రాధక్ నివేరా ప్రాణం, ఇప్పుడు గీతా ఎల్ఎల్బి. ఇంకా బ్రహ్మముడి చిన్ని చేస్తున్నా. ఇప్పుడిప్పుడే టెలికాస్ట్ అయ్యింది. బ్రహ్మముడి ఇప్పుడే చూసాం, ఇప్పుడే జస్ట్ టెలికాస్ట్ అయ్యింది అంతే ఈ వీక్ లో. చిన్ని ఇంకంతే. ఇప్పుడు వీటికి కూడా మీకు తెలిసిపోద్ది కదా, అంటే మాకు ఇప్పుడు వచ్చారు ఏంటి ఇవిడ నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏముంటారు అనేది ఒక ఆలోచన ఉంటుంది. బట్ మీకు ముందే చెప్తారేమో కదా డైరెక్టర్స్, నెక్స్ట్ ఎక్కడి వరకు ఉంటుంది మీ జర్నీ అని చెప్పి చెప్తారు. అంటే మీరు ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ కావచ్చు, లేదంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వీటిలో మీకు ఎక్కువ స్కోప్ దేనిలో ఉందని అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ సీరియల్స్ ఇప్పుడు 2 కమిట్ అయ్యా. యాక్చువల్గా బ్రహ్మముడి ఒకటి, చిన్ని ఒకటి, 2 లాంగ్ లెంత్ ఉంటాయి అన్నారు. ఓకే, అగ్రిమెంట్స్ ఉంటాయి కదండి, బాగుండే ఎన్ని మంత్స్ లాక్ చేస్తారు కదా. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ లో కనిపిస్తున్నప్పుడు వేరే ప్లాట్ఫామ్ లోకి వెళ్ళకూడదని ఏమన్నా ఉంటాయా? అంటే సైడ్ క్యారెక్టర్స్ ఉండవు, మెయిన్ లీడ్స్ కి చేయకూడదు అనేది ఉంటుంది. లేకపోవడం బెనిఫిటే కదా యాక్చువల్లీ. మేబీ కావచ్చు కానీ ఒకే ఛానల్లో చేయకూడదు అంటారు. బట్ మేము సైడ్ క్యారెక్టర్స్ అయినా ఏంటంటే స్లాట్ వేరు ఉంటుంది, ఒకే స్లాట్లో చేయకూడదు. ఇప్పుడు బ్రహ్మముడి 1కి కదా, చిన్ని 7కి, ఆ గ్యాప్ ఉంటే పర్లేదు. 1కి దాని వెంటనే 1:30కి నేను మళ్ళీ చేస్తానంటే ఛానల్ ఒప్పుకోరు. స్లాట్ కొంచెం డిస్టెన్స్ ఉంటే ఓకే చేయొచ్చు. ఆఫ్టర్నూన్ ఒక 3-4 hours గ్యాప్ ఉంటే ఓకే. అలా ఓకే, ఇలాంటి రూల్స్ ఉంటాయి. యా, సో స్టార్టింగ్ మీకు ఎక్కడైనా జబర్దస్త్ అనగానే కొంచెం ఏంటంటే వీళ్ళు కామెడీ యాక్టర్స్, ఆర్టిస్టులు కాదు, అన్ని హావభావాలు పలికించే వాళ్ళు కాదు అనే ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే స్కెచ్ వీడియోస్ కదా మీకు చేసేవి, మీరు అక్కడ ఒక సెగ్మెంట్ రాసుకుంటారు, ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకుంటారు, అయిపోద్ది వచ్చేస్తారు. సో ఆ కైండ్ ఆఫ్ ఆలోచన మీ మీద ఎవరైనా ఆ కైండ్ ఆఫ్ ముద్ర ఉంటుంది కదా, ఎవరికైనా ఎక్కడైనా చూపించారా జబర్దస్త్ నుంచి వచ్చారంటే ఈ కైండ్ ఆఫ్ అన్ని చేయగలరా లేదా అనే డౌట్ ఉంటుంది? ఉంది చాలా వరకు. నేను ఫస్ట్ లో సీరియల్స్ నన్ను అడిగినప్పుడు ఏం చేశారు, ప్రీవియస్ అడుగుతారు కదా ఏం చేశారు ఏంటి అని. జబర్దస్త్ చేశాను అంటే కొంచెం చాలా నాకు అలా కొంచెం బ్యాక్ వెళ్ళినవి కూడా ఉన్నాయి నాకు తెలిసి. బట్ నేను అన్న ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, నేను బాగోపోతే నేనే బయటకు వచ్చేస్తా అని చెప్పా. జబర్దస్త్ అంటే కామెడీ అది ఓకే, అన్ని స్కిల్స్ ఉంటాయి కదా ఒక ఆర్టిస్ట్కి, అన్నీ చేయాలి ఆర్టిస్ట్ అన్ని. తర్వాత మీరు ఫస్ట్ ఛాన్స్ అయితే ఇవ్వండి, తర్వాత నచ్చకపోతే నేనే డ్రాప్ అవుతా అని చెప్పిన. ఇప్పుడు సూర్యకాంతం అది అసలు ఓకే చేశాను. దాని తర్వాత అర్ధాంగి వచ్చింది. అసలు అర్ధాంగిలో అయితే నాకు నిజంగా యాక్షన్ కూడా రాదు, లిటరలీ భయం కదా. ఫస్ట్ కెమెరా ఫీల్ ఎవరికైనా భయమే ఉంటుంది, అసలు నాకు రాదు.
నాకేం అర్థం కాలేదు. అంటే జబర్దస్త్ స్టేజ్ వేరు మీరు అన్నట్టు, అలా ఏం ఉండదు కదా, అది సీరియల్ కెమెరా ఇక్కడ మొత్తం. నాకు నిజంగా నాకేం అర్థం కాలే. లుక్స్ అంటారు, ఏమో అంటారు, నాకేం అర్థం కాలే. ఒక 1 month చేసా. మా డైరెక్టర్ గారు అసలు నిజంగా ఆయన మహానుభావుడు, ఏం అనేవారు కాదు నన్ను. ఒకసారి ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక, అమ్మాయి ఏంటి ఏం చేస్తుంది నాకు అర్థం కావట్లేదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఫుల్గా రేజ్ అయిపోయారు. నాకు అసలు ఏడ్చుకొని వచ్చేసా బయటికి. నేను ఇంకా చేయలేనండి, నా వల్ల కాదు, నాకు అర్థం కావట్లేదు అసలు, నేను ఎక్కడ చూడాలి ఏంటి నాకేం తెలీదు అన్న తర్వాత మళ్ళీ ఆయనే పిలిచి బుజ్జగించి చెప్పారు, ఇలా కాదమ్మా, ఎవరికైనా ఫస్ట్ నుంచి ఎవరు హైప్ కాదు, ఎవరికి ఏమీ తెలీదు, ఏబిసిడి నుంచే వస్తారు అందరూ. అడుగు, డౌట్ ఉంటే అస్సలు సిగ్గుపడకుండా అడిగితేనే నీకు ఏదైనా మేము చెప్పగలం. ఇప్పుడు నీకు ఏం అర్థం అవుతుందో మాకు తెలియదు కదా, మేము ఎలా చెప్తాము అని మోటివేట్ చేశారు నాకు 30 minutes మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు, అర్ధాంగి డైరెక్టర్ గారు. దెన్ నెక్స్ట్ డే నుంచి సింగిల్ డేక్లో చేశాను. అసలు నాకు అసలు ఎలా వెళ్ళానంటే, ఎవ్రీడే నేను వెళ్ళినప్పుడు టెన్షన్తో వెళ్ళేదాన్ని. మార్నింగ్ అబ్బా కెమెరా ముందని పిలిస్తే నా పరిస్థితి ఏంటి అని టెన్షన్లో వెళ్ళేదాన్ని. నెక్స్ట్ డే అసలు కాలర్ ఎగరేసుకొని అమ్మ అలాంటి వాళ్ళు ఎవరు లేరురా అన్నట్టు వెళ్ళా. ఇంకా దెన్ తర్వాత నుంచి ఓకే, అక్కడి నుంచి నాకు ఎక్కడ బ్రేక్ రాలేదు, మొత్తం కాన్ఫిడెంట్ వచ్చింది నాకు ఆ సీరియల్ తర్వాత. అర్ధాంగి తర్వాత నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, హాఫ్ సక్సెస్ అక్కడే వచ్చింది. అంటే హాఫ్ సక్సెస్ కాన్ఫిడెంట్ మొత్తం వచ్చింది నాకు. సూపర్. అంటే మీకు ఐ మీన్ జబర్దస్త్లో ఈ మధ్యన చూసుకుంటే ఫీమేల్ కేటగిరీస్లో కొంతమంది బాగా పాపులర్ అయ్యారు ఇలా కామెడీ షోస్ పరంగా. ఎవరు ఫైమా ఒకరు, మొన్న వెళ్ళారు కదా రోహిణి, ఇలా కొంతమంది అయ్యారు. మీరు అనుకోలేదా అంటే నాకు ఇక్కడైతే ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుందా లేదా తక్కువ స్కోప్ ఉంటుందా, ఇలాంటిది ఏమైనా క్యాలిక్యులేషన్స్ వేసుకున్నారా? వేసుకున్నా కానీ నేను వెళ్ళిన తర్వాత లేడీస్కి వద్దు అని ఆపారు కొంచెం, ఎందుకో మరి మనకేమనేది తెలీదు. లేడీస్ వద్దు ఆపేద్దాము అన్నారు. ఆ టైంలో నాకు సీరియల్ వచ్చింది. ఇప్పటి వరకు సీరియల్ బిజీలోనే ఉన్నా, నాకు అసలు అటు వెళ్ళలేదు. ఇంకా సరే పిలుస్తున్నారు నాకు వాళ్ళు, టైం ఇవ్వండి అని. సీరియల్ ఏంటంటే మీకు తెలుసు కదా, ఆ రోజు నేను కావాలి అంటే ఆర్టిస్ట్ ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే నా వల్ల మొత్తం ఎవరు సఫర్ అవ్వద్దు, అందరి ప్లాన్ వేసుకుంటారు కదా వాళ్ళు. సో నన్ను పిలిచేవారు. శ్రీదేవికి కూడా వెళ్ళాను నేను 2 times, శ్రీదేవి డ్రామా కంపెనీకి. సో నన్ను వాళ్ళు పిలిచారు, ఇలా టైం ఇచ్చారు, కానీ నాకు కుదరలే. తర్వాత ఇంకా నాకు అటు లేదు ఇంకా, ఎందుకంటే నాకు ఇంకా బుల్లితెర అనేది నాకు ఎందుకో బాగా నచ్చింది. ఏమన్నా అంటే ఈ బుల్లితెర మెయిన్ ప్రయారిటీయా, రేపు పొద్దున్న లేదు పెద్ద తెరకి వెళ్ళిపోవాలి, సిల్వర్ స్క్రీన్కి వెళ్ళాలి అనే ఆలోచన? నా మైండ్ బుల్లితెర వరకే ఆగింది ఎందుకో. అది ఎందుకో మరి అందరూ చూస్తారు కదా బుల్లితెర అని, పెద్ద స్క్రీన్ చూడరని ఏం కాదు, కానీ నాకెందుకో స్మాల్ స్క్రీన్ ఇష్టం అంతే. అక్కడతో ఆగిపోయినా మైండ్ సెట్, ఇంకా వెళ్ళలేదు. అంటే స్మాల్ స్క్రీన్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది. మేబీ బుల్లితెర పెద్ద స్క్రీన్ అంటే మీకు మళ్ళీ ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ రావాలి, అది హిట్ అయితే గుర్తుంటారు, లేకపోతే గుర్తుపట్టాలి అంటే చాలా టైం పట్టుద్ది. కరెక్ట్. ఇప్పుడు ఒక 70 mm స్క్రీన్ మీద మనం ఇలా వచ్చి వెళ్ళినా కానీ మనం ఎవరో తెలియదు. కరెక్ట్. దానికి అదృష్టం ఉండాలి బేసిక్గా. స్మాల్ స్క్రీన్ ఏంటంటే మొన్న షూట్ చేస్తే ఈరోజు టెలికాస్ట్ అవుద్ది, దాని రోజు ఒక ఫ్యామిలీలోకి వెళ్తాం మనం చూసే వాళ్ళు కూడా రోజు. అసలు ఇంతకుముందు నేను చేసినప్పుడు నన్ను ఎవరు అసలు ఓకే ఈ అమ్మాయి చేస్తుందా అనే ఫీల్. ఇప్పుడు నేను మా ఊరు వెళ్తే ఆ వెల్కమ్ వేరు, సెల్ఫీలు ఇవి ఇప్పుడు గుర్తుపడుతున్నారు, ఆ ఫీల్ ఉంటుంది. 70 mm ఏంటంటే లక్ బాగుంటే మనకు ఆ ఫీల్ వస్తుంది, చెప్పుకోవాలి అంతే, అది ప్రాబ్లం. ఇంకోటి లెంత్ ఎక్కువైనా ఏమైనా మనల్ని ఫస్ట్ కట్ చేస్తారు, నెక్స్ట్ బ్లర్ చేస్తారు. నేను చేసా 70 mm కూడా చేసా. బేసిక్గా అది రిలీజ్ కాలేదు, కొన్ని సీన్స్ ఎందుకు కాలేదో తెలీదు. ఎన్ని చేశారు? ఒక 2-3 చేసా నేను యాక్చువల్గా. మన నాతో నేను మూవీ అని జబర్దస్త్ శాంతి కుమార్ గారు దానికి డైరెక్టర్, మన సాయి కుమార్ గారు, ఆది గారు ఉన్నారు దాంట్లో, నేను ఉన్నా. అది ఇలా చెప్పుకోవాలి నేను ఉన్నా అని. అందుకని కొంచెం ఆలోచించా అనమాట. ఇంకా స్మాల్ స్క్రీన్ నాకు కొంచెం లైక్ అది జాబ్ లాగా కూడా ఉంటుంది కదా స్మాల్ స్క్రీన్. ఇప్పుడు 70 mm స్క్రీన్ ఏంటంటే నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది వెయిట్ చేయాలి, ఇది అగ్రిమెంట్ జాబ్ లైక్ అట్లా అన్నమాట. అలా ఆలోచించి అక్కడ అన్నా. కరెక్ట్. సో అంటే బేసికల్లీ మీరు మా సబ్జెక్ట్ కాదు, అంటే సీరియల్స్ అబ్బాయిలు అసలు సబ్జెక్టే కాదు, కానీ చచ్చినట్టు ఏం చేస్తామంటే భోజనం పెట్టే టైంలో ఇంటికి వెళ్ళి కూర్చుంటే అమ్మలు చూసారనుకోండి, మనం మార్చలేం, ఛానల్ మారిస్తే చెయ్యరుగుద్ది. సో ఏం చేస్తాం, తప్పదు. సో ఇలా మీరు కూడా మా లైఫ్లోకి బాగా వచ్చేసారు అనమాట తెలియకుండా. మీరు చిన్నప్పుడు సీరియల్స్ ఎక్కువ చూసేవారా? నేను ఒకసారి చిన్నప్పుడు అంటే చక్రవాకం మొగలి చూసి
బాగా ఇంట్రెస్ట్ ఆ సీరియల్. మేకింగ్ అప్పట్లోనే సినిమా స్టైల్లో అసలు సీరియల్స్ మొగలి తీసుకొచ్చారు. రేకులు, చక్రవాకం అంటే అల్టిమేట్. అసలు 8:30 అయితే కూర్చోవాల్సిందే. అసలు అంత లేదు కానీ టీవీ నాలెడ్జ్ అయినా ఆ సీరియల్ బాగుండేది. అది జబర్దస్త్ కూడా 9:30 జబర్దస్త్ 9:30 to 10:30. ఓకే. సో మీరు ఏదైతే చిన్నప్పటి నుంచి ఫాలో అయ్యారో దానిలోకి వెళ్ళిపోయారు. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే, చూస్తాను నేను అందులో మళ్ళీ కనిపిస్తానా అని. అలా అప్పట్లో దాన్ని ఏమంటారంటే ఒక అంటే మంచి చక్రవాకం విషయానికి వస్తే 3 లవ్ స్టోరీలు ప్యారలల్ గా, అది కూడా సినిమా రేంజ్ లో లవ్ స్టోరీలు, ఆ పాట అసలు ఇప్పటికీ బూస్ బౌన్స్ వస్తాయి అవి. ఈవెన్ ఇందులో అయితే ఫైట్ లేకుండా మొగల్ రేకుల విషయానికి వస్తే ఆయన ఎలా అనుకోవడం, కాలర్ ఆ యాక్ట్రెస్ కూడా అల్టిమేట్. అసలు ఇప్పటికీ మర్చిపోలేం వాళ్ళని. ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నారు కానీ. సో మీరు అప్పుడు చూసి ఆ రోజు చూసి ఫీల్ అయ్యే వైబ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు రియల్ గా సెట్స్ లోకి వెళ్ళిన వైబ్స్ కి ఏమన్నా అనిపించిందా? చేంజెస్ చాలా వచ్చినట్టు అనిపిస్తుందా మీరు టీవీలో చూసిన దానికి ఇప్పుడు దానికి? అప్పుడు వేరు, ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది ఇండస్ట్రీకి రావడం. అప్పుడు చాలా కష్టం, అది మీకు తెలిసింది. ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీ. ఇప్పుడు సోషల్ మీడియాలో హైప్ అయిపోతే వచ్చి అలా అయిపోయింది. ఇప్పుడు ఈజీ అయిపోయింది కొంచెం ఇండస్ట్రీకి రావడం. అప్పుడు చాలా అసలు కష్టం కదా. కరెక్ట్. స్టిల్ అసలు ఎంత వెయిట్ చేసినా ఎంత చేసినా అసలు ఇండస్ట్రీకి రావడం అనేది. ఈవెన్ ఆ స్టార్స్ ఎవరో కూడా మనకు తెలిసేది కదా, వాళ్ళ పర్సనల్ లైఫ్ తెలిసేది కాదు. ఇప్పుడు మీకు సోషల్ మీడియా రావడం వల్ల ప్రతిదీ స్టోరీ, ఇన్స్టా ఇవన్నీ అయిపోవడం వల్ల అలా అయిపోయింది. సో మీరు సోషల్ మీడియా బాగా యూస్ చేస్తారండి? బాగా చేస్తా, బాగా కాదు చేస్తా. ఓకే. ఏమనిపించింది మీకు ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఆఫ్టర్ పాండమిక్కే ఎక్కువగా సోషల్ మీడియా బాగా వెలుగులోకి వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ యూస్ చేయడం. సో మీకు ఏమనిపించింది యూస్ చేస్తున్నప్పుడు? అంటే అడ్వాంటేజెస్ ఏమనిపించినాయి, డిసడ్వాంటేజెస్ ఏం కాదు. నేనైతే ఏమనుకున్నానంటే ఇప్పుడు యాక్టింగ్ చెయ్యాలి అని ఇక్కడ వరకు రాలేవన్న వాళ్ళు ఎవరైనా అందులో చేస్తున్నారు, వాళ్ళ స్కిల్స్ అందులో చూపించుకుంటున్నారు, దెన్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతున్నారు కాబట్టి అది ఓకే అని. బట్ దాన్ని బ్యాడ్గా యూజ్ చేయొద్దు, అది ఒక్కటే మైనస్. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు కాబట్టి బ్యాడ్కి వెళ్ళకుండా. ఎందుకంటే బ్యాడ్ దానికి ఎక్కువ అట్రాక్షన్ అవుతారు ఇప్పుడు నా జనరేషన్లో, చిన్నపిల్లలైనా ఎవరైనా దానికి అట్రాక్ట్ అవుతారు కాబట్టి అది తగ్గిస్తే బాగుండు అనిపించింది. అంటే ఇప్పుడు మీ చిన్నప్పుడు కొంచెం, మీ చిన్నప్పుడు మీన్స్ బిఫోర్ మ్యారేజ్, కాలేజ్ డేస్, స్కూల్ డేస్ ఇలా ఆలోచిస్తే అప్పుడు ఇంత రోజు మనం నలుగురికి భయపడేవాళ్ళం. నలుగురు, మన ఇంటి పక్కన, ఎదురింటి పక్కిళ్ళు, ఎదురిల్లు, వెనకిల్లు, వీళ్ళకి భయపడేవాళ్ళం. ఇప్పుడు ఓపెన్ ప్లాట్ఫామ్లో మన స్టేట్సే కాదు, అవసరమైతే ఇండియా వాళ్ళు చూడొచ్చు, వేరే కంట్రీ వాళ్ళు కూడా చూడొచ్చు, అంత స్కోప్ ఉంది ఒక రీల్. ఆ రీల్లో అదే అప్పట్లో అంత నాలెడ్జ్ కూడా లేదు మనకి. ఇన్స్టా అంత అసలు ఇన్స్టా అనే కదా, సోషల్ మీడియాలో అంత ఏం తెలియదు కదా. ఓకే, సోషల్ మీడియా లేదు, ఉన్న నలుగురికే భయపడిపోయే వాళ్ళు. వీళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తారు. బయటికి వెళ్ళి పొరపాటు మీ ఫ్రెండ్ ఎవరన్నా అబ్బాయి వచ్చినా కూడా మాట్లాడలేని పరిస్థితి. వీడేమనుకుంటాడో వాడేమనుకుంటాడు. ఇప్పుడు ఇంత ధైర్యం ఎందుకు వస్తుంది అంటారు? నాకు అర్థం కాదు. అప్డేటెడ్ వర్షన్ ఏమో జనాలు. అసలు నిజంగా నేను చూస్తే నాకు అదే అనిపిస్తుంది. అప్పుడు మా జనరేషన్కి ఇప్పుడు వీళ్ళకి ఏంట్రా నాకు అర్థం కాదు, ఇంత ఈజీగా ఉన్నారా, ప్రతిదీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా. ఒకప్పుడు పక్కింటి వాళ్ళకే భయపడే వాళ్ళము, అలాంటిది ప్రతిదీ తీసుకొచ్చి అసలు మీడియాకి పెట్టి భయం అనేది లేదు అసలు. సరే అది మంచిగా వెళ్తే ఓకే, మనకి ఏం ప్రాబ్లం లేదు, ఎవరికి ఏమీ లేదు. ఎందుకంటే మనం మంచిగా తీసుకుంటాం, మంచి తీసుకోవడం చాలా తక్కువ అవుద్ది, కానీ బ్యాడ్గా వెళ్తుంది. అది తగ్గిస్తే బాగుండు అండి. అది అవ్వదేమో ఇంకా అవ్వదు, ముందుకు వెళ్ళిపోయాం కదా. జనాలు లైక్స్ కోసం పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు, అది రాంగ్ అంటున్నారు, చెయ్యొద్దు. కరెక్ట్. యా. సో ఇప్పుడు ఆ టైంలో నిజంగా ఇప్పుడు నేను కూడా మాట్లాడాను చూడండి, చక్రవాకం గురించి, లవ్ స్టోరీస్ గురించి, మొగల్ రేకుల గురించి. ఆ కైండ్ ఆఫ్ మేకింగ్ ఇప్పుడు రావాలంటే ఏం చేయాలంటారు? ఒక ఆర్టిస్ట్గా మీకు ఒక ఆలోచనలు ఉంటాయి కదా, ఇప్పుడు మేకింగ్లో అలా ఉంటే ఈవెన్ యూత్ కూడా అట్రాక్ట్ అవుతారు, అబ్బాయిలు కూడా. మేకింగ్లో మీన్స్ ఇప్పుడు ఎలా ఉంది, అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఎక్కువ వాడకం లేదు. ఇప్పుడు నేను ఈరోజు షూట్ చేశానా, ఈరోజు షూట్ బయటకు వెళ్ళకూడదు పిక్స్, కానీ ఇప్పుడు నవేడేస్లో ఏమవుతుంది, ఫస్ట్ వెళ్ళగానే నేను మేకప్ టైం అని పెడతారు. బేసిక్గా చెప్తున్నా, ప్రతిదీ నీకు బయటకు వస్తున్నప్పుడు ఈజీ అయిపోతుంది కదా మీకు, అందుకే అది కష్టం అనిపించట్లేదు. అప్పట్లో ఏంటంటే ఎక్సైట్మెంట్, వీళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు, వీళ్ళు నెక్స్ట్ ఏమవుద్ది, అసలు ఏంటి వీళ్ళ కాస్ట్యూమ్ ఏంటి, వీళ్ళు అసలు నెక్స్ట్ అనేది. ఇప్పుడు అలా లేదు కదా, మొత్తం సోషల్ మీడియా బయట పెట్టేస్తుంది కాబట్టి అది ఈజీ అయిపోయింది. ఇప్పుడు కష్టం ఇంకా. అది కథలు కూడా ఏమన్నా మార్పు రావాల్సి ఉంటే కొంచెం బెటర్ అంటారా? ఏమన్నా కొంచెం ఇంకా కొంచెం ఏమన్నా ఓల్డ్ ఫార్ములా ఫాలో అవుతున్నారు అని ఏమన్నా అనిపిస్తుందా? కొంచెం కొత్త జనరేషన్ అప్డేట్ అవుతున్నారని అనిపిస్తుందా కథల విషయం? కథల విషయం కూడా ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యాలే కానీ ఓల్డ్ది అయితే రాదు. బట్ ఏంటంటే ఇప్పుడు అప్డేట్గా చేసిన ఇప్పుడు స్మాల్ స్క్రీన్ అది ఫ్యామిలీస్ చూస్తారు కదా, బేసిక్ ఫ్యామిలీ పరంగా వెళ్తేనే అది బాగుంటుంది. అలానే వస్తున్నారు ఇంతవరకు.
ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఫైట్స్ రొమాంటిక్ సీన్స్ అన్ని యాడ్ చేస్తున్నారు ఈ మధ్య సీరియల్స్ అంతకు ముందు అసలు అవి లేవు. దానికి ట్రాక్ వేసి సపరేట్ ట్రాక్ వేసి ఇప్పుడు అది అప్పట్లో ఏం లేవు అసలు. కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు బుల్లితెర మీ లొకాలిటీలో ఒక తెలియని స్టార్ మీరు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. మీరు మళ్ళీ ఊరు వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయిపోయారు కదా, మీరు ఎప్పుడైతే ఊరు వెళ్తారో చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తూ ఉంటారు, నైనా వచ్చావా అని చెప్పి ఇలా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. చిన్నోళ్ళు అయితే అక్కనో ఏదో పిలుస్తూ ఉంటారు, ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఏమనిపిస్తుంది మీకు జనరల్లీ ఇలాంటి మార్పు చూసినప్పుడు? చాలా, నేను ఒకప్పుడు ఊరెళ్ళేదాన్ని, వెళ్ళినప్పుడు ఫస్ట్ సీరియల్లో వెళ్ళినప్పుడు అది ఓకే, అప్పుడు వెల్కమ్ వేరు. స్టిల్ ఇప్పుడు మా రిలేటివ్స్లో కూడా ఆ వెల్కమ్ వేరు. అసలు వచ్చింది అంటే పక్కన ఒక 10 మందినో 100 మందినో పిలుస్తున్నారు, వచ్చింది నైనా. నైనా ఒరిజినల్ నేమ్ యాక్చువల్లీ స్క్రీన్ నేమ్ నైనా. ఓకే, మర్చిపోయారు, మా రిలేటివ్సే మర్చిపోయారు. నైనా వచ్చింది నైనా వచ్చింది. అది బాగా అనిపించింది నాకు. అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్. అసలు రాధకి నీవేరా ప్రాణం చేస్తున్నప్పుడు నేను ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యా మా ఊర్లో, మా రిలేటివ్స్ ఎంగేజ్మెంట్ అయితే వెళ్ళా. జస్ట్ నేను తింటున్నా, అందులో వీళ్ళ నెగిటివ్ క్యారెక్టర్ అన్నమాట, నెగిటివ్కి సపోర్ట్ రోల్ నా రాధకి నీవేరా. నేను కొంచెం లేట్ అయ్యాను, ఏదో తింటున్నాను, ఒక ఏజ్డ్ ఆమె నా పక్కనకి వచ్చి ఫుల్గా తిడతా ఉంది, నీకు అసలు బుద్ధి ఉందా, బుర్ర ఉందా, అసలు ఏం చేస్తున్నావు, చిన్న పాపని చంపేద్దాం అనుకుంటున్నావు విషం ఇచ్చి అంటే. మేడం మా అమ్మ నన్ను ఎందుకు తిడుతున్నారు నాకు చెప్పరా అంటే, కాదమ్మా సీరియల్ చూస్తాను అసలు ఎంత బాగుందంటే, పాపం అలా విషం ఇచ్చేస్తావు కదా, అమ్మాయి చచ్చిపోద్ది కదా అంటే, మమ్మది యాక్టింగ్ ప్లీజ్ ఇక్కడ తిట్టద్దు అన్నాను నేను. ఇంకా సెల్ఫీలు, ఆ ఎక్సైట్మెంట్ వేరు ఉంటుంది కదా ఫీల్. ఏ పేరు ఎక్కువ పిలిచారు అంటే ఈ సీరియల్ క్యారెక్టర్స్ అన్నింటిలో మీ పేరు ఉంటుంది కదా, ఏ పేరుని ఎక్కువ బయట గుర్తుపెట్టుకున్నారు? మీ రిలేటివ్స్ కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, అంటూ ఉంటారు కదా వచ్చినప్పుడు ఆ పేరుతో నైనా అనేది వాళ్ళకి తెలుసు. క్యారెక్టర్ నేమ్స్ అంటే ఇప్పుడు ప్రతిదీ వాళ్ళు గుర్తుపట్టుకోలేరు కదా, ఇంకా నైనా. అప్పుడు అర్ధాంగిలో ఆ క్యారెక్టర్ పేరు అది అంతవరకు, ఎంతవరకు అయితే ఆ క్యారెక్టర్ పేరు అంతవరకు. ఒరిజినల్ నేమ్ ఏంటండి? రిజ్వానా. నైస్. ఇప్పుడు నైనా మార్చుకున్నారు. ఎవరు ఐడియా ఇది? ఐడియా నేనే అనుకున్నా, రిజ్వానా కంటే కొంచెం నైనా చేంజ్ చేద్దాంలే అని. ఓకే, నైనా అంటే మీకు ఏమన్నా అనిపించింది, ఏమన్నా న్యూమరాలజీ కానీ లేదంటే అసలు ఏవి అసలు నాకు లిటరల్లీ నేను అలాంటివి నమ్మను. నాకు ఇక్కడ ఏది అనిపిస్తే అదే, నేను మంచి చేస్తే ఆ మంచి నాకు వస్తుంది, చెడు చేస్తే ఆ చెడు నాకు వస్తుంది, అదొకటే ఆలోచన నాకు. ఇవన్నీ నాకు న్యూమరాలజీ, జాతకం నిజంగా నమ్మను నేను అస్సలు. నాకు ఏది అనిపిస్తే అదే చేస్తాను. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. సో ఈ లోపు మళ్ళీ ఏదన్నా ఒక మంచి జబర్దస్త్ లాంటిది ఒక కామెడీ షో ప్యూర్లీ లేడీస్ కోసమే పెట్టాం, లేడీసే రావాలి అని అలాంటిది ఏమన్నా ఆఫర్ వచ్చింది అనుకోండి, ఏం ఆలోచిస్తారు? మీ ఆలోచన ఎలా ఉంటుంది? వెళ్తాను అంటే వెళ్ళిపోతారా? ఆర్టిస్ట్ అంటే అన్ని చేయాలండి, వెళ్తా అంటే మీరు వెళ్తా. మీకు పర్సనల్లీ ఏమన్నా కామెడీ టైమింగ్ ఉంటుంది, నాకు ఒక టైమింగ్ ఉంటుంది అని ఏమన్నా ఫీల్ అవుతారా? మీకు మీరు రైటింగ్ కూడా చేసుకుంటారా ఏమన్నా? నేను వచ్చినప్పుడు అనుకున్నా ఖాళీ ఉండొద్దు, ఆర్టిస్ట్ అనే ఆమె ఖాళీ ఉండొద్దు, పని చేసుకోవాలి ఫస్ట్, ఖాళీగా ఉండొద్దు. క్యారెక్టర్ ఏదన్నా చేయాలి. నేను ఒకటి చెయ్యలేనిది మేడ్, ఒక పని అమ్మాయి క్యారెక్టరే చేయలేదు, అది తప్ప మిగతా ఏ క్యారెక్టర్స్ అయినా నేను చేస్తా. అది ఓకే. ఇప్పుడు రివీల్ అయినట్టుంది ఏదో మానస్ గారి బ్రహ్మముడిలో రీసెంట్ గా బస్తీ టైప్ క్యారెక్టర్ అది యాక్చువల్ గా. అదే అక్క అని చెప్పి మానస్ గారికి అక్క క్యారెక్టర్ ఉంటది. అదే రివీల్ అవుతున్నట్టుంది కదా రేపు ఈవెన్ ప్రోమోస్ లో అది చూపిస్తున్నారు. రివీల్ అవుద్ది. యాక్చువల్లీ బ్రహ్మముడికి చాలా ఒక హ్యూజ్, ఈ రోజుల్లో కొంచెం హ్యూజ్ టీఆర్పీ ఉంది. యాక్చువల్గా బ్రహ్మముడి మానస్ గారికి నేను పెద్ద ఫ్యాన్. ఓకే, నాకు అసలు లిటరలీ ఐడియా లేదు అసలు నేను దాంట్లో వెళ్తాను, ఇంతవరకు చేసింది ఓకే, కానీ ఆయనకి అక్క అనగానే ఆ ఫీల్ వేరుండే నాకు. బాగా చేస్తున్నాను అసలు, నాకు అసలు ఆయనకి నేను బేసిక్గా ఫ్యాన్ అనమాట. ఆయనకి పల్లవి గారికి, అందులో హీరోయిన్ కి నాకు అసలు ఏం వెళ్తాను. ఆవిడ ఆఫ్ స్క్రీన్ కి మేమందరం ఏం మాట్లాడతారండి ఆవిడ అసలు చాలా మంచి ఆమె. సెట్లో నేను డే 1 వెళ్ళినప్పుడు వీళ్ళు అంటే కొంచెం మనం ఈ మధ్య వచ్చాం కదా, వాళ్ళు అప్పుడు సీనియర్స్ కదా, అసలు మనతో ఎలా ఉంటారో, అసలు ఏమంటారో, నేను ఇంకో టేక్ తీసుకుంటే తిడతారేమో అనే ఫీల్ ఉంటుంది కదా. లిటరలీ వెళ్ళాను డే 1, మొత్తం నన్ను వైట్గా ఉన్నానని డల్ చేశారు, బస్తీ టైప్లో ఉండేలాగా. నో మేకప్, అందులో మేకప్ ఏం లేదు. వచ్చారు, చెప్పారు నాకు, మీరు మానస్ గారికి అక్క అండి సో అని చెప్పారు. అవునా, ఆయన వచ్చారు, ఆయన హక్ చేసుకునే సీన్ తమ్ముడు అని బేసిక్గా అది రివీల్ అవుతుంది, అవ్వలేదు. హక్ చేసుకునే సీన్, ఎలా ఉన్నారా తమ్ముడు, నాకు లోపల టెన్షన్, బాబా ఆయన ఏమనుకుంటారో, నాకు అసలు ఏం అర్థం కాదు, నాకు నిజంగా చాలా టెన్షన్. ఇన్ని సీరియల్స్ చేసే వచ్చాను, ఇది 8th సీరియల్ అది, అయినా కానీ నాకు టెన్షన్ పట్టుకుంది, ఏమనుకుంటారో ఏంటో, అసలు ఏంటి ఇలాంటి సీన్ పెట్టారు
ఆయన సపోర్ట్ చేస్తారా చరణ్? బేసిక్ భయం ఉంటుంది కదా, మనం రియల్టీకి రియల్కి బోల్ డిఫరెన్స్ ఉంటుంది కదా. సో నేను అలా అనుకున్నా ఎక్కడి వరకు చేయొచ్చు, మీరు కొంచెం ఎక్స్ట్రా ఫీల్ అయ్యి అంటే సీన్ బాగా రావాలని నిజంగానే తమ్ముళ్ళ ఫీల్ అయిపోయి ఎక్కువ పట్టుకున్నా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. అది ఆ ఫీల్ ఉండేది నాకు. కానీ అసలు లిటరల్లీ ఏమనలేదు, వచ్చారు హాయ్ అండి ఏమైనా అంటే హాయ్ అండి మానస్ అని చెప్పారు, మంచిగా మాట్లాడారు, చేస్తాం మొత్తానికి సీన్ ఫినిష్ చేసి అమ్మాయ్యా అనుకున్నాను నేను. బాగా అనిపించింది. టీం కూడా అసలు ఈవిడ కూడా అంతేనా హీరోయిన్ మన దీపిక గారు? అసలు సూపర్ అండి. అలాగే ఉంటారా సెట్స్ లో కూడా మాట్లాడుతూనే ఉంటారా? మంచి ఆమె, సరదాగా ఉంటారు సెట్స్ లో, చాలా మంచి ఆమె. నాకు ఏమనిపిస్తుంది అంటే ఆవిడ షోస్కి వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు మైకులు అందరూ ఎందుకు తీసేసుకోండి, ఆవిడ మాటలు వినిపిస్తూ ఉంటాయి ఎక్కువ. మేబీ కానీ బయట కూడా బాగా మాట్లాడారు, సూపర్, అసలు సూపర్ ఆవిడ. ఓకే. సో బేసికల్లీ ఇప్పుడు మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఎక్కడైనా బీయింగ్ ఏ ఉమెన్ మీకు ఏమన్నా జెండర్ బయాస్ కానీ ఎక్కడైనా కనిపించిందా? ఓపెన్గా చెప్పండి, ప్రాబ్లం లేదు. అంటే ఉమెన్ అయితే కొంచెం ఇలా ఉంటుంది, మేల్ అయితే ఒకలా ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి బేసికలీ. కొన్ని ప్లాట్ఫామ్స్లో కొంతమందికి ప్రయారిటీ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రొఫెషనే కాదు, ఏ ప్రొఫెషన్లోనైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని తప్పించుకొని వెళ్ళగలగాలి అంతే. తప్పించుకోవడం తెలిస్తే ఎక్కడైనా సక్సెస్ అవుతాం మనం. తప్పించుకోవడం తెలిసిన వాళ్ళు ఇలాంటి మీటూలు ఉన్నాయి కదా, కాస్టింగ్ కోచ్లు, ఇలాంటి వాటికి మ్యాక్సిమం తప్పించేసుకుంటారు. ఆ టర్మ్స్ వాళ్ళ నోట్లోంచి కూడా తెలియని వాళ్ళు ఏమో పాపం, తెలియని వాళ్ళు ఏంటంటే తెలియనట్టే బలైపోతారు. అది తెలుసుకోవాలి. ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి నేను ఏదో ఆఫర్ ఇస్తాను అనే దానికి గుడ్డిగా నమ్మొద్దు ఎవరిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. అది ఎలా అయినా ఏదో అంటారు సామెత, కానీ మనం తప్పించుకొని వెళ్ళగలిగితే సక్సెస్ అవుతుంది. కరెక్ట్. అంటే మీరు బేసిక్గా అడుగుతున్నాను జస్ట్ ఇన్ఫో కోసం, ఎవరైనా చూసినా కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఏది ట్రాప్ అనేది ఎలా తెలుసుకోవాలి ముందు? ఒక అమ్మాయిని మనం వాడు ట్రాప్ చేస్తున్నాడు అనేది మీకు ఇన్నేళ్ళ ఈ ఎక్స్పీరియన్స్ అన్నిటిలో మీకు ఐడియా ఉంటుంది. మీకు వీళ్ళతో పాటు ఈ జెన్యూన్ సీరియల్స్తో పాటు ఫేక్ గర్ల్ కూడా మీకు చాలామంది ఎదురై ఉంటారు. బట్ తెలిసిపోతూ ఉంటుంది ఇది ట్రాప్, మనం పడకూడదు. ఓకే, ఇది మీకు తెలిసిపోద్ది ఈ పాత్రలో. మీకు అలా తెలిసిన అనుభవం నుంచి చెప్పండి అసలు ట్రాప్ అని ఎలా? అంటే మనం మాటలు బట్టి, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం ఫస్ట్లో ఎవరికీ తెలియదు. మంచి వాళ్ళంటే మంచి వాళ్ళనే అనుకుంటాం, మనకు కూడా తెలియదు. అదే తెలుసుకోవాలి అన్న మైండ్తో కొంచెం ఆలోచించి, నేనేదో అక్కడ కనిపించాలి, వాడు ఏది చెప్తే అది నేను నమ్మేయాలి, పిలిచారు కదా నేను వెళ్ళిపోవాలి ఆడిషన్కి దేనికైనా, అలా వద్దు. సరే వాళ్ళు రమ్మన్నారు, అసలు అదేంటి ఫుల్ ప్లెజర్గా మీరు తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకొని అది ప్రొడక్షన్ ఓకేనా, కంపెనీ ఓకేనా, అసలు వాళ్ళేనా ఫేక్ వాళ్ళ, కొంచెం టైం తీసుకోండి. అది తీసుకోరు చాలామంది. ఏంటంటే ఇప్పుడు నువ్వు చెప్పావు సరే రమ్మ నీకు ఇప్పుడు ఆఫర్ ఇప్పిస్తానంటే వెళ్ళిపోవద్దు, కొంచెం టైం. కొంచెం ఏదైనా అంటారు, ఏదైనా ఆచితూచి అడుగేస్తే, ఏదైనా చేసే ముందు ఒక 10 seconds ఆలోచించండి. ఒక 10 నెంబర్స్ లెక్క పెడితే ఇదే కాదు ఏదైనా ఆపొచ్చు మనం, ఇప్పుడు జరిగే ఘోరాలైనా ఏదైనా అని నేను అనుకుంటా. ఇప్పుడు ఇప్పుడు మీకు అమ్మాయి అండి పాప అండి? ఎంత అండి ఏజ్? 6th class చదువు. 6th class. పాప చూసి ఏమంటది అసలు? సీరియల్స్ చూసినప్పుడు ఏమన్నా క్రిటిక్ కూడానా పాప చెప్తా ఉంటుందా ఇది బాగా చేయలేదు, బాగా చేసేది? అవునా? అసలు మా పాప అంటే చెప్తుంది, అసలు ఏంటమ్మా నువ్వు ఆర్టిస్ట్ అంటావు అంటే, నేను బేసిక్గా మనం షూట్లో రెడీ అయ్యి ఇంట్లో ఏంటంటే నార్మల్గా ఉంటాం, ఇంట్లో కూడా రెడీ కాలేం కదా. సో మా అమ్మ నువ్వు ఆర్టిస్ట్ అమ్మ అసలు అంటది. ఇప్పుడు వాళ్ళ అప్డేట్ కదా, ఇప్పటికి చాలా డిఫరెన్స్ చెప్తుంటది. అమ్మ ఇలా ఉండాలి, అమ్మ అలా ఉండాలి, నువ్వు అలా చెయ్యాలి, నువ్వు చెయ్యి అంటాను నేను. తనకే అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సో మీ ఇప్పుడు ఇద్దరులో ఎవరు ఎక్కువ మీకు ఎవరి జడ్జిమెంట్ నమ్ముతూ ఉంటారు? మీ హస్బెండ్ కావచ్చు, మీ అమ్మాయి కావచ్చు. అంటే ఇది బాగుంది ఇది బాగాలేదు అనేది కొంతమంది కరెక్ట్గా చెప్పగలరు, అంచనా వేయగలరు. కొంతమంది అంచనా కరెక్ట్ కాకపోవచ్చు, కానీ కొంతమంది బాగా. మా పాపది బాగుంటుంది, 6th class చదివే పాప అంచనా బాగానే చెప్తుంది. జనరేషన్ అదే చెప్తాను, జనరేషన్. అండ్ మా మదర్ కూడా నాతో ఉంటారు. మా మదర్ అసలు ఫస్ట్ నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చాను అంటే మా మదర్ ఫుల్ సపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు పాపను చూసుకోవాలంటే నేను ఎలా వచ్చేస్తే కష్టం కదా, తను ఉండబట్టి ఈ స్టేజ్కి వచ్చాను. ఎప్పుడు స్టార్టింగ్లో ఎవరు అబ్జెక్ట్ చేయలేదా మీకు? వద్దు అని కొంచెం ఎందుకులే మనకి ఎందుకు అవ్వదు? నాకు మా అమ్మ ఇంపార్టెంట్, తను వద్దంటే నేను ఆగిపోతాను. మిగతా వాళ్ళతో నాకు అసలు సంబంధమే లేదు, అంతే కదా. మీ మదర్ సపోర్ట్ చేశారు? మదర్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్. అసలు ఆవిడ అంత సపోర్ట్ ఇవ్వబట్టే నేను ఇక్కడికి వచ్చాను. నేను అదే చెప్తున్నా, నేను భయపడితే మా అమ్మకి భయపడాలి అంతే. ఇప్పుడు తను వద్దంటే నేను ఆగిపోతానేమో లేదా కన్విన్స్ చేసుకుంటానేమో, అది నా పర్సనల్. మిగతా ఎవరు వద్దన్నా ఆబ్వియస్లీ అమ్మాయి బయటకు వెళ్ళిందంటే రూమర్స్ వస్తాయి. కరెక్ట్. అసలు నేను పట్టించుకోను, నాకు అనవసరం. అది పట్టించుకుంటే స్టెప్ ముందుకు వెళ్ళాను. యాక్చువల్లీ మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు సిల్వర్ స్క్రీన్లో కొంచెం ఫెమిలియర్ అయిన వాళ్ళకి రూమర్స్ వస్తూనే ఉంటాయి. అంటే
మీకు సోషల్ మీడియాలో వాటిలో వీటిలో వచ్చేస్తూ ఉంటాయి. బట్ మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం బుల్లితెర మీద అంత రూమర్స్ ఎక్కువ రావు, మీకు ఎవరు రాస్తూ ఉండరు. రూమర్స్ మీన్స్ బుల్లి తెర మీద కదా. ఇప్పుడు నేను వెళ్ళాను, నాకు నైట్ షూట్ లేట్ అయింది, బేసిక్గా ఒక 3 అయ్యింది, 4 అయింది, 1 అయ్యింది. మా అమ్మ బాగానే ఉంటుంది, వస్తారు ఎవరు రిలేటివ్స్, ఏంటమ్మా మీ అమ్మాయి ఆ టైం వరకు వెళ్ళింది, అది ఎంతవరకు కరెక్ట్, ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తుంది, అది మా అమ్మ ఏమనేది తెలుసా, మా అమ్మాయి గురించి నాకు తెలుసు, నువ్వు చెప్పొద్దు. సూపర్. మా అమ్మ ఫుల్ సపోర్ట్, చెప్పొద్దు నువ్వు, దానికి తెలుసు ఏది మంచో ఏది చెడో, అది ఆ టైంకి వస్తుందంటే తనకి ప్రొఫెషన్ చేసుకొని వస్తుంది, తప్పేముంది. అంటే ఒక అమ్మాయి బయటకు వెళ్తేనే బ్యాడ్ థాట్సేనా, ఇంకేం ఉండవా? అది అది మా అమ్మ అలాగే మదర్ బాగా అప్డేటెడ్ యాక్చువల్లీ. చాలా, అసలు మా మదర్ అసలు ఫుల్ సపోర్ట్ అని చెప్తున్నా కదా. అంటే మా హస్బెండ్ కూడా లిటరలీ మా అంటే హస్బెండ్ మీ కూడా హస్బెండ్ అంటే ఓకే, అంటే మదర్ గురించి ఆలోచిస్తే మీ జనరేషన్ కంటే కొంచెం ఎక్కువ, ఓల్డ్ అదే జనరేషన్ లో అంటున్నా. చూసిన వాళ్ళు అంత సపోర్ట్ చేయడం మా అనేది అమ్మ చాలా అసలు గ్రేట్. నేను అదే చెప్తున్నా కదా, తన నుంచి నేను చాలా నేర్చుకున్నా. మా ఫాదర్ నా చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు, నేను బ్రదరు, మమ్మల్ని ఇంత చేసింది అంటే ఆమె ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించి ఉండి మాకు చెప్తుంది కదా. సో నేను మా మదర్నే ఫాలో అవుతా, మా మదర్ వద్దంటే అప్పుడు నేను ఆలోచిస్తా, మీ అందరికి నేను సమాధానం చెప్తా, ఇలాగే అనేదాన్ని, మీరెవ్వరు నా దగ్గర మాట్లాడు, మా అమ్మ మాట్లాడితే నేను వింటా అనేదాన్ని. అలా పడని వాళ్ళు ఉన్నారు రిలేటివ్స్ లో, ఈ స్టేజ్కి వచ్చాయనని కుళ్ళుకున్న వాళ్ళు ఉన్నారు. సో అలా అనమాట. బేసిక్ గా ఇలా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఫేస్ చేసే అమ్మాయికి మేజర్ స్ట్రగుల్స్ ఏముంటాయి? మేజర్ స్ట్రగుల్స్ ఫస్ట్ ఫ్యామిలీ, ఇండస్ట్రీ అంటే బేసిక్ గా ఫ్యామిలీస్ లో కానీ ఇక్కడ సో దట్టు మా ప్రొఫెషన్ లో, అసలు మా ప్రొఫెషన్ అట్ట మా సైడ్ అయితే రాలేదు, అసలు మీ మదర్ సపోర్ట్ అన్నారా? మా ముస్లిమ్స్ లో బేసిక్ గా ఒప్పుకోరు, అవును, మా మదర్ ఖచ్చితంగా. వల్ల అసలు నేను వచ్చేసాను. ఉమ్, ముందు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే ఇంకా ఏ మేజర్ స్ట్రగుల్ అయినా అమ్మాయి తీసుకోగలదబ్బా, అది నేను అనుకున్నా. కరెక్ట్ కరెక్ట్. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే ఇంకా ఏ ప్రాబ్లం అయినా ఆమె సాల్వ్ చేయగలదు. ఇప్పుడు అంత స్ట్రగుల్ అయ్యి ఇప్పుడు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయక ఇక్కడ స్ట్రగుల్ అనుభవించి ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత కూడా అనుభవించినప్పుడు ఆ అమ్మాయి మెంటల్ టెన్షన్లో ఉండి కొన్ని కొన్ని ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు, అది రాంగ్. Correct. మనకు కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు ఒక 10 సెకండ్స్ మినిమం ఆలోచించు, నీ మైండ్కి టైం ఇవ్వు, ఆవేశంతో ఏ పని చేయొద్దు. కరెక్ట్. అండ్ ఈవెన్ దో మీరు ఒక మాట చెప్పారు, అంటే 3 నెలలు హైదరాబాద్ వచ్చినప్పుడు వర్క్ లేదన్నారు. ఓకే, ఆ 3 మంత్స్ నేను 3 months. యాంగ్జైటీకి వెళ్ళిపోయి ఇంకా నా లైఫ్ ఇంతేనేమో అనుకుంటే నేను మళ్ళీ ఇలా చేయలేను. ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఏదో ఒక పర్టికులర్ టైంలో వద్దు ఆపేద్దాం, ఎందుకు ఇది దీని మీద నమ్మకం పెట్టుకోలేం అనే డౌట్, లైఫ్ సెల్ఫ్ డౌట్? అనిపించదు. మనల్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి కదా మనకి, ఫస్ట్ అది లేకపోతే అసలు ఎక్కడా చేయలేం, ఇక్కడే కాదు ఏ ప్రొఫెషన్లోని ముందుకు వెళ్ళలేము మనం. సో నాకు ఎప్పుడు ఆ 3 మంత్స్ నాకు ఏంటంటే బాధ, ఏంటి తీసుకొచ్చేసాను నేను లీడ్ చేయగలనా. అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇలా కాదు, నేను ఫస్ట్ పాజిటివ్గా ఆలోచిస్తే నా చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, ఈ నెగిటివ్ నుంచి బయటకు వచ్చేద్దాం అని ఆ 3 మంత్స్ కొంచెం గ్యాప్ ఉన్నా పాజిటివ్లోకి వచ్చిన తర్వాత దెన్ ఓకే, ఏదైనా మన ఆలోచన విధానం అంతే. అంతే. కరెక్ట్. సో ఇప్పుడు పెద్ద స్క్రీన్ గురించి మాట్లాడుకుందాం. పెద్ద స్క్రీన్ మీద ఏమన్నా ఆఫర్, అంటే మన మైండ్ లో ఉండడం అనేది మనకు ఒక ఉంటాయి కదా, ఆశలు ఉంటాయి, ఉంటది. రేపు పొద్దున్న నెరవేరాలని మనం కోరుకుంటూ ఉంటాం. మేబీ మనకు ఆ పవర్ ఉండి రేపు పొద్దున్న నెరవేరినాయి అనుకోండి, ఏం కోరుకుంటారు అసలు? ఎవరు పక్కన నటించాలి, ఎలాంటి క్యారెక్టర్ చేయాలి అని కోరుకుంటారు? ఏ క్యారెక్టర్ అయినా మనం ఎస్టాబ్లిష్ అయ్యే క్యారెక్టర్ 70mm మీద మనం కనిపించాలి ఒక 10 మినిట్స్ అయినా, అలా వచ్చే క్యారెక్టర్ చేస్తాను పక్కా. బట్ ఎవరు అనేది బేసిక్ గా నాకు ఎన్టీఆర్ ఫ్యాన్ నేను. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్. అసలు ఇప్పటికీ కూడా ఆయనతో ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుండు అనే ఫీల్ అయితే ఉంది నాకు. సో ఆయన పక్కన వస్తే ఇంకా చెప్పొద్దు. ఇప్పుడు మరి ఇప్పుడు ఓటీటీలో ఐ మీన్ బుల్లితెరలో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ ఎంతో మందికి చాలా ఐ మీన్ కొంతమంది లైఫ్ ని బాగా టర్న్ చేసింది. బాగా పెద్దగా ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఎక్స్పోజ్ అయ్యి కిందకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళ మీద ఉన్న గౌరవం తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ చిన్న చిన్న వాళ్ళు ఎక్కువగా విజిబిలిటీ లేని వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద స్టార్లు అయిపోయారు ఈరోజు సినిమాల్లో. ఒక అసలు ఇలాంటిది ఎప్పుడు ట్రై చేయలేదు, బికాస్ ఇప్పుడు బిగ్ బాస్ 9 కి మీరు చూసారు కదా, సామాన్యులకు కూడా ఎంట్రీ ఇప్పుడు అవును అప్లోడ్ చేయండి అని చెప్పారు. మీరు ఎందుకు ట్రై చేయలేదు? చెప్పాను కదా, నా మైండ్ బుల్లితెర దగ్గర ఆగిపోయింది. అది బుల్లితెర కదా, బిగ్ బాస్ కూడా. బట్ ఏమో మరి నాకు అనిపించలేదు ఎందుకో మరి. పైగా మీ స్టార్మా, మీరు ఇప్పుడు కొనసాగుతున్న స్టార్మాలో వస్తుంది. అవును, ఇంకా టైం ఉంది. ట్రై చేయలేదు, బట్ ఎందుకో నాకు కొంచెం టెన్షన్ కూడా. ఒక ఆడిషన్ వీడియో అప్లోడ్ చేయమన్నారు ప్రతి ఒక్కరు, చేయమన్నారు. బట్ ఏం నాకు చెప్పాను, మీకు తెలిసిందే ఇదంతా క్లియర్ గా తెలుసు, నాకు తెలుసు. మరి ఇంటెన్షన్ అసలు లేదా ఇలా వెళ్ళాలి? బిగ్ బాస్ అంటే ఇష్టం, బట్ నాకు టెన్షన్ కూడా. నేను ఎందుకో ఆ టెన్షన్ తీసుకోలేను, నేను కొన్ని టెన్షన్స్ నేను తీసుకోలేను.
బట్ ఆ రిస్క్ తీసుకుంటే రేపు పొద్దున్న పెద్ద స్టార్ అవుతారేమో కదా మీరు వెళ్ళుంటే, ఒకవేళ ఏదో సామెత అవకాశం ఉంది, వస్తే పరిగెట్టి అని. పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం అలాగే బెటర్ అంటారా? అని నా ఫీల్. వద్దు, ఓకే. వస్తే ఓకే, ఆఫర్ హ్మ్. వచ్చి నన్ను హ్మ్. కొంచెం అది ఆఫర్ వస్తే వాళ్ళంతట వచ్చి ఓకే చెయ్యు అంటే అప్పుడు ఆలోచిస్తాను. భయం నాకు. బిగ్ బాస్ హ్మ్. అంటే ఏం లేదు, నాకు టెన్షన్, భయం. హ్మ్. లోపల హ్మ్. వెళ్ళాక ఎలా ఉంటా అంటే బయట మంచిగా ఉంటాం కదా, హ్మ్. లోపలికి వెళ్ళాక గొడవలు, నెగెటివ్ ఫస్ట్ నాకు నచ్చదు. హ్మ్. ఇప్పుడు ప్రీవియస్ బిగ్ బాసెస్ అన్నీ చూసాను కదా, హ్మ్. అంత గొడవలు లోపల. అవును. అంత బయట క్లోజ్‌గా ఉండే వాళ్ళు కూడా లోపలికెళ్ళి గొడవలాడుకొని ఈవెన్ మీరు గొడవ పెట్టుకోకపోతే ఏమంటారంటే సేఫ్ గేమ్ ఆడుతున్నావు. అది నేను తీసుకోలేను. చచ్చినట్టు గొడవ పెట్టుకోవాల్సిందే. ఆ! ఆ సిట్యుయేషన్ రాపోతే. నాకు బేసిక్‌గా బ్యాడ్ కామెంట్స్ అవన్నీ అలాంటి నెగెటివ్ రూమర్స్ నేను హ్మ్. తీసుకోలేను హ్మ్. కొన్నిటిని. అందుకనే భయం నాకు. హ్మ్. ఇప్పుడు మీరన్నట్టు నేను సైలెంట్‌గా ఉన్నాను. నాకెందుకు గొడవ, నా పనేదో నేను అలా గూడా సైలెంట్‌గా గేమ్ ప్లే చేస్తుంది. అవి గూడా వస్తాయి. ఇవన్నీ అసలు ఎందుకు ఎళ్ళడం ఎందుకు? ఆ టెన్షన్ తీసుకోవడం ఎందుకు అని హ్మ్. ఆగిపోయా అంతే. ఇప్పుడు సోషల్ మీడియాలో సంపాదించుకున్న వాళ్ళు చాలా ఉన్నారు. ఐ మీన్ ప్రమోషన్స్‌కే ఎక్కువగా ఫీమేల్స్‌కి బాగా హ్మ్. ఉందిప్పుడు. ఇంట్లో కూర్చొని పాపం వాళ్ళు ఒక రీల్ చేస్తే చాలు. ఆ! రీచ్ అయిందంటే వాళ్ళు ఐ మీన్ కంపెనీసే మెసేజ్‌లు పెడతారు. మనం పెడుతున్నారు. వెళ్లి అవును. కలవక్కర్లేదు, ఏమీ లేదు. హ్మ్. మెసేజ్ పెడతారు. మేము ఇంత ఇస్తాం. మా ప్రొడక్ట్‌ని కొలాబరేట్ చేయండి. లేదంటే రీల్ పోస్ట్ చేయండి. స్టోరీ పెట్టండి అని. మీరు వాటి వైపు ఏమన్నా మళ్ళుతున్నారా? అంటే యాక్టివ్‌గా ఉంటున్నారా నేను అలాంటిదేమన్నా? ఒక 2, 3 చేశా హ్మ్. ప్రమోషన్స్. హ్మ్. నాకు నేనుగా ఏ రోజు అడగల. హ్మ్. అది సోషల్ మీడియా అనేది నా ఆనందం కోసం. హ్మ్. నేను పెద్ద ఏదో ప్రమోషన్స్ చేసేయాలి, సంపాదించేయాలి. చెప్పాను గదా, నేను హ్మ్. కొంచెం హ్మ్. మనీకి అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వను. హ్మ్. హ్మ్. మనీ అవసరమే. హ్మ్. మనకి ఎంత వరకు అవసరమో అంతవరకే ఆలోచిస్తాను నేను. దాన్ని ఎక్కువ ఇప్పుడు మీ ఎక్కువ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు మనీ, ఫేమ్ ఇలా పీస్ ఉండాలి కొంతమందికి. కొంతమందికి ఫ్యామిలీ లైఫ్ బావుండాలి. మనకు నచ్చింది చేయగలగాలి. ఇలా రకరకాల మనకు డెఫినిషన్‌లుంటాయి. నచ్చింది చేయగలిగితేనే సక్సెస్. హ్మ్. నీ రెస్ట్రిక్షన్స్ ఉండి, నీకు కోటి రూపాయలు ఉన్నోడు గూడా నీకు నచ్చిన ఫుడ్ నువ్వు తినలేకపోతే ఎందుకు? రిస్ట్రిక్షన్ ఉండి. హ్మ్. హ్మ్. మన మన నాకేంటి అంటే అంతే, మనకి నచ్చినట్టు మనం ఉంటే సక్సెస్. హ్మ్. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అది. ఇంకా హ్మ్. అది హ్మ్. చెప్పొద్దు ఇంక. హ్మ్. సో, అలా. మీరు మరి బికాజ్ ఈ గ్లామర్ ఇండస్ట్రీలో ఉండాలంటే ఖచ్చితంగా ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఏం చేస్తారు? జిమ్‌కేమన్నా వెళ్ళడం అలా? అంత టైం ఆ! లేదు. అంత ఓపిక కూడా లేదు నాకు. ఆ! ఫుడ్ చేస్తా. టైం లేదు. ఫుడ్ ఓకే. డైట్ ఆ! చేస్తా. ఆ! టైం ఉండదు మీరు ఆర్టిస్ట్‌కి. యాక్చువల్లీ వర్కౌట్ అంతా వర్క్‌లో అయిపోద్దేమో కదా! ఆ! ఇంట్లో వాళ్ళకి అది ఇది హెల్ప్ చేసి సరిపోద్ది. ఇంక ఉన్నప్పుడు. నెక్స్ట్ షూట్‌లో ఉంటే షూట్‌లో అయిపోద్ది. బేసిక్‌గా సీరియల్ ఆర్టిస్ట్‌లకేంటంటే టైం ఉండదు. హ్మ్. వర్కౌట్ చేస్తే జిమ్‌కి ఎళ్తే పర్ఫెక్ట్‌గా ఎళ్ళాలి. లేకపోతే ఆగిపోవాలి. హ్మ్. అందుకని అసలు నేను జిమ్ వైపు ఎప్పుడు ఆలోచించలే. హ్మ్. నేను చాలా లావుండేదాన్ని. హ్మ్. హ్మ్. అవునా? చాలా, చాలా. ఎలా 12 మరి కేజెస్ తగ్గా. ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా? 12 కేజెస్ తగ్గా. ఫుడ్ మీకు మీరే. నాకు నేనే. నో ఎవరో గైడ్ అస్సలు న్యూట్రిషన్ ఎవ్వరు గైడ్ అలా? న్యూట్రిషన్ ఏమి లేదు. ఆ! నాకు అంటే ఎవ్వరికైనా అనిపిస్తది. మన బాడీ మనకు చెప్తది. ఇప్పుడు హ్మ్. ఏదైనా ఒకటి హ్మ్. మనం స్టార్ట్ చేసాము అంటే ఒక 3 డేసో, 4 హ్మ్. డేస్ తర్వాత మన బాడీ మనకు చెప్తది. హ్మ్. నువ్వు నీకిది సరిపోవట్లేదు, సెట్ అవ్వట్లేదు. అలా స్టార్ట్ చేశా నేను. నాకలా చెప్పింది. మరి అందరికి చెప్తదో ఏమో నాకు తెలీదు. నా సెన్స్ అలా చెప్పినప్పుడు నాకు నేనే 12 కేజెస్ తగ్గా ఆల్‌మోస్ట్ ఇది నేను. చాలా పెద్ద ట్రాన్స్‌ఫర్మేషన్. నా వీడియోస్, నా సీరియల్స్ చూస్తే చాలా లావుండేదాన్ని అసలు. గ్రేట్ అసల. 12, ఏంటి ఫుడ్ 15 పోనీ కేజెస్. చెప్పండి మాకేమన్నా టిప్స్ చెప్పండి. ఫుడ్‌లో ఫుడ్డే మార్నింగ్ ఏది ఇంటేక్ చేయాలి? ఏది తీసుకోవాలి? ఏది వద్దు వదిలేయాలి? నా వరకు ఆ! అయితే నేను మార్నింగ్ బుల్లెట్ కాఫీ ఆ! లెగ్గానే. ఆ! దెన్ ఒక బుల్లెట్ కాఫీ అంటే కాఫీలో ఘీ కాఫీ, యేసుకుంటారు. ఆ! ఘీ ఆ! అండ్ దెన్ ఒక 1 అవర్ గ్యాప్‌లో రాగి ఆ! జావా. ఆ! తర్వాత ఒక 2 ఇడ్లీస్. 2 హ్మ్. హ్మ్. ఒక 11కి యాపిల్. హ్మ్. 12కి బాస్మతి రైస్ హ్మ్. 50 గ్రామ్స్ ఓన్లీ. హ్మ్. బాస్మతి రైసే తింటా. కర్రీస్ ఎక్కువ తింటా. ఇంకా 3:30కి గ్రీన్ టీ. హ్మ్. మళ్ళీ 6:30కి బ్లాక్ కాఫీ. 7కి ఏవన్నా ఫ్రూట్స్. రైట్. అండ్ పడుకునే ముందు ఒక క్యారట్, బీట్రూట్ జ్యూస్. అమ్మ! అది నాకు. నా వరకు నాకు సెట్ అయింది నా బాడీకి అది. అమ్మో! మా వల్ల కాదులెండి. ఇంత ఇంత మిలిటరీ షెడ్యూల్ అంటే మా వల్ల కాదు గానీ బట్ అలవాటయి బావుంది. నేను ఇండస్ట్రీ కోసం తగ్గల. హ్మ్. హ్మ్. అంటే హెల్త్ కూడా డెడికేషన్ బావుందసలు. అంటే బికాజ్ ఇండస్ట్రీ నేను చేసే క్యారెక్టర్స్ నాకు లావున్నా వస్తాయి, హ్మ్. సన్నగున్నా హ్మ్. వస్తాయి. బట్ అవును. నేనేంటంటే హెల్త్ కూడా చూసుకోవాలి. నాకు ఒకప్పుడు పానీపూరి, చాట్, ఫాస్ట్ ఫుడ్స్ అంటే చాలా పిచ్చి. హ్మ్. అప్పుడు నాకు నేనే కొంచెం నచ్చేది కాదు. బేసిక్‌గా నేను తగ్గింది కూడా డ్రెసెస్ కోసం. నాకు హ్మ్. కాస్ట్యూమ్స్ చాలా ఇష్టం. హ్మ్. ఇలాంటి కాస్ట్యూమ్స్ ఏసుకోవాలి హ్మ్. ఇలా. ఏసుకొని నేను మిర్రర్ దగ్గరికెళ్ళి చూసినప్పుడు ఏంట్రా బాడీ షేప్ అవుతుంది. ఏంది అని హ్మ్. కోపంతో తగ్గాలి ఇలా కాదు అని 12, 15 కేజెస్ తగ్గా నేను. ఓకే. ఇంకా అదే అలవాటయి ఇప్పుడు నేను ఎక్కువ ఫుడ్ తీసుకున్నా ఉండలేను. అలవాటయిపోయింది నా బాడీకి. హ్మ్. హ్మ్.
ఓకే. సో, మామూలుగా లీజర్ టైమ్ దొరికిందనుకోండి, బాగా ఖాళీ దొరికింది. అమ్మా! అనుకున్నారు. ఎందుకంటే మీకు ఖాళీ ఉంటది కాబట్టి బేసికల్లీ అవును. సీరియల్ అవును. ఆర్టిస్ట్‌లు. దొరికినప్పుడు ఏం చేస్తారు? ఫ్యామిలీ. ఇప్పుడే గాదు, హ్మ్. ఎప్పుడూ గూడా నాకు మా వాళ్ళు గూడా అంటారు. అంటే, "నువ్వు ఫ్యామిలీకిచ్చిన ఇంపార్టెంట్ ఎవ్వరు ఇవ్వరమ్మా." నేను ఇక్కడ ఓకే నాతో ఉన్నారు గానీ, వాళ్ళు అప్పుడు విజయనగరంలో ఉండేవాళ్ళు. హ్మ్. స్టిల్ ఈరోజు నాకు నైట్ షూట్ అయిపోయింది 12 గంటలకి. హ్మ్. 1 గంటకి బస్ ఎక్కి ఎళ్ళిపోయేదాన్ని మా ఊరు. హ్మ్. 3 డేస్ ఉన్నా, 4 డేస్ ఉన్నా ఫ్యామిలీతో బయటికెళ్ళి నా సోషల్ మీడియా యాక్టివిటీస్‌లో సగం ఫ్యామిలీయే ఉంటది. హ్మ్. ఫ్యామిలీతో చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాను. అదే నాకిష్టం. అండ్ మీది ఇప్పుడు సోషల్ మీడియా, ఇయన్నీ ఆలోచిస్తే కొంచెం కొన్ని కొన్ని సమాజం కోసం కొన్ని కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు చేశారు మీరు. సేవా కార్యక్రమాలు అవును. చేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఏంటి ఏమన్నా స్టార్ట్ చేశా అంటే సోషల్ ఏమన్నా ఎయిమ్ సర్వీసెస్ ఉందా? ఇలా నేను రేపొద్దున గొప్ప చెయ్యాలి. వ్యక్తి అయితే ఏమైనా చేయాలి? గొప్పవి అంటే సోషల్ సర్వీస్ అనేది నా వాట్సాప్ అబౌట్‌లో గూడా ఉంటది. మనం హ్మ్. 1000 మందికి చేయలేకపోయినా అట్‌లీస్ట్ ఒకళ్ళకైనా ఫుడ్ పెడదాం హ్మ్. అనేది నా కాన్సెప్ట్. హ్మ్. సో, నాకున్నంతలో నేను చెయ్యాలి అనేది నేను చేస్తా. ఈ మధ్య స్టార్ట్ చేశా నేను. అంటే ఏమన్నా రేపొద్దున్న బాగుండి పెద్ద స్టార్ అయ్యి మారొచ్చు మేబీ. ఆ టైంలో ఏమన్నా ఫౌండేషన్ లాంటిది ఇలాంటిదేమన్నా స్టార్ట్ ఖచ్చితంగా చేద్దామని వస్తే అనుకుంటే పెడతానండి ఆ ఆ! టైమొస్తే. నేనదే చెప్తాను. నేను 1000 మందికి ఇవ్వలేకపోవచ్చు. కనీసం ఒకళ్ళకైనా ఇచ్చే స్టేజ్ నాకుంది గాబట్టి, హ్మ్. హ్మ్. ఈ మధ్య నేను స్టార్ట్ చేశా సోషల్ మీడియా. హ్మ్. మొన్న ఐ క్యాంప్ కూడా పెట్టిచ్చా. మా హోమ్ టౌన్ యాక్చువల్‌గా మా ఫాదర్‌ది కసింకోట. హ్మ్. అక్కడ ఐ క్యాంప్ చేయించా. ఒక 150 మెంబర్స్ వచ్చారు. హ్మ్. అందులో 35 మెంబర్స్‌కి ఆపరేషన్ చేయించాను. సెట్స్ నైస్. అండ్ ఒక 15 మెంబర్స్‌కి ఫుడ్ హ్మ్. రేషన్ ఇచ్చా. హ్మ్. ఒక వీల్ చైర్ ఇచ్చా హ్యాండిక్యాప్డ్ ఆమెకి అసలు. ఆమెను చూడగానే అసలు నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఆమె హ్మ్. చాలా ఇబ్బంది పడి ఇద్దరే ఉంటున్నారంట వాళ్ళు. హ్మ్. ఎప్పటినుంచో చాలా మందిని అడుగుతుందంట ఆమె. నా వరకు వచ్చింది. నేను ఇవ్వగలిగాను. హ్మ్. రెమ్యూనరేషన్స్ మీకు బానే ఉంటాయండి? ఆ! అంటే బాగుంది. ఆబ్వియస్లీ మీరు సాటిస్ఫైడ్ గానే ఆ! ఉన్నారా? ఉంటాయి. ఎంతెంత ఉంటాయి యావరేజ్ చెప్పొచ్చా? ఇఫ్ ఎట్ ఆల్ ఎందుకు? మీరు రివీల్ చేయాలనుకుంటే ఎందుకండి? లేదా? ఓకే. బావుంటాయి హ్మ్. హ్మ్. సాటిస్ఫాక్షన్. ఓకే. బానే ఉంటది. హ్మ్. యాహ్! ఓకే. ఒకవేళ ఐ మీన్ మీ లైఫే ఒక సీరియల్ రేపొద్దున్న ఒక సీరియల్ కథనుకోండి. దానికి టైటిల్ ఏమని పెట్టొచ్చు? నా లైఫా? ఆ! నా లైఫ్ చెప్పండి. అంటే మీరు చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు కదా! మీరు యాక్సిడెంటల్‌గా ఫీల్డ్‌లోకి రావడం, అసలు సీరియల్ యాక్ట్రెస్ అనేది మైండ్‌లో లేకపోవచ్చు. సీరియల్ యాక్ట్రెస్ అయ్యారు. రేపొద్దున ఇంకా లైఫ్ మారొచ్చు. ఈ చారిటీ వైపు వెళ్దాం ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఇది రేపొద్దున్న సీరియల్ కథ అయితే దానికి టైటిల్ ఏమని పెట్టొచ్చు? అంత ఆలోచించలేదు నేను. అంత ఆలోచించి లిటరల్లీ అంత ఆలోచించలేదు. ఒక చిన్న టైటిల్ దగ్గర మీరు అంత ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే టైటిల్ బావుంటేనే గదా! మిగతాది గూడా ఎళ్ళేది. అందుకే నేనంత ఆలోచించలే. ఎందుకులే ఉన్నంత వరకు నేనేంటంటే ఈరోజు కోసం ఆలోచిస్తా. రేపేంటనేది హ్మ్. బేసికల్లీ ఇప్పుడు చేస్తున్న సిట్యుయేషన్స్ వాటి వల్ల అసలు నేను ఈరోజు మనం మంచి చేయాలి. చేయగలిగితే లెగ్గానే అదే ఆలోచిస్తా. ఈరోజు హ్మ్. ఒక్కరికైనా ఒక మంచి చేద్దాం అట్‌లీస్ట్ చేయగలిగే హ్మ్. టైం ఉంటే. అలా ఆలోచిస్తాను. ఇప్పుడు మీరు ఒక మనిషిగా 'నయన' అంటే ఏదన్నా మెటాఫర్ అంటారు. అంటే ఏంటంటే మనం పోల్చడానికి 'ట్రిపుల్ ఆర్' సినిమాలో 'రామ్ చరణ్' గారిని అగ్నితో, ఫైర్‌తో హ్మ్. పోలుస్తారు. 'ఎన్టీఆర్' గారేమో వాటర్‌తో పోలుస్తారు. ఇలా ఉంటది. మిమ్మల్ని కూడా 'నయన' క్యారెక్టర్‌ని అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్‌ని ఏదన్నా ఒక మెటాఫర్‌తో పోల్చాలనుకుంటే ఏదన్నా యూనివర్స్‌లో ఉన్న ఏదైనా థింగ్ అవ్వచ్చు. అది ఇలాంటి మనం తయారు చేసిన గ్రామోఫోన్‌లు కావచ్చు, లేదంటే కెమెరా కావచ్చు, లేదు దేవుడే నేచురల్‌గా సృష్టించిన ఏదన్నా ఫ్రూట్ కావచ్చు, ట్రీ కావచ్చు, లేదంటే రెయిన్‌బో కావచ్చు. అలా దేనితో కంపేర్ చేయొచ్చు 'నయనని'? లైక్ 'నైనా' అంటే ఎప్పుడు అమ్మాయి నవ్వుతూ ఉంటది అనేది అంటారు అందరూ. హ్మ్. హ్మ్. బేసిక్‌గా నేను అంతే. బాధపడే విషయాలకెళ్ళను. హ్మ్. 'నైనా' అంటే స్మైల్. హ్మ్. బేసిక్‌గా అంతే. నేను ఓకే. బాధపడే విషయాలకి అంత తొందరగా ఎళ్ళను. ఇక్కడితో తీసుకురాను ఇక్కడి వరకు. ఇక్కడితో ఆపేస్తా. హ్మ్. వద్దు. ఓకే. నేను స్ట్రగుల్స్ తీసుకొనొచ్చాను చాలా అవి హ్మ్. కూడా. హ్మ్. అందుకే ఇక్కడితో ఆపేద్దాం. వద్దు. కింద దాకా వద్దు ఆలోచన. మనసు వరకు ఏది తీసుకురావద్దు. ఓకే. ఇక్కడితో ఆపేస్తే మనకి అక్కడితో అయిపోద్ది. ఇక్కడి వరకు తీసుకొచ్చిన రోజు ఏంటంటే మొత్తం స్ట్రగుల్స్ దాంట్లోనే ఉండిపోతాం. స్టెప్ ముందుకెళ్ళం. హ్మ్. నేను ఫేస్ చేశా యాక్చువల్‌గా కొన్ని విషయాలు. ఓకే. సో, వద్దు. సో, రానున్న 5 ఏళ్ళు, 10 ఏళ్ళు తర్వాత ఎలా ఉంటది మీ లైఫ్ అని అనుకుంటున్నారు? మీకొక డ్రీమ్స్ ఉంటాయి. ఎందుకంటే మీ కూతురికి మంచి లైఫ్ ఇవ్వాలి. ఆ! తను ఎదిగే టైంకి అని హ్మ్. ఉంటది. ఆ టైంకి నేను ఎలా ఉండాలి, అలా ఉండాలి. ఈవెన్ మీ హస్బెండ్ మీ గురించి ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. మీ మదర్ మీ గురించి చాలా గొప్పగా చెప్పాలి. ఇవి ఉంటాయి ఇంకా. ఇప్పుడు ఆల్రెడీ మంచి ఫేజే అనుభవిస్తున్నారు. బట్ ఇంకొక 5 ఏళ్ళు నా ఫ్యూచర్ ఎలా ఉంటది, 10 ఏళ్ళు ఎలా ఉంటదని ఒక అంచనా ఉంటది మనసులో. ఆశలు, అంచనాలు ఇలాంటివి ఉంటాయి. నేను ఆశపడేదానికి రీచ్ అయ్యా. ఆ! నా ఆ! వరకు నేను సాటిస్ఫాక్షన్. ఓకే. ఇది ఓకే. హ్మ్. ఇప్పుడు నేనెళ్ళే వెల్కమ్ వేర్ అని చెప్పా గదా! హ్మ్. అదంతా నాకు ఓకే. హ్మ్. నేను మీకు చెప్పాను రేపటి గురించే నేను ఆలోచించినప్పుడు 5 సంవత్సరాల గురించి ఎలా ఆహా! ఆలోచిస్తాను. సో ఓకే. ఇక్కడ పెట్టారా?
ఓకే, మాకు బ్యారికేడ్ పెట్టారు మధ్య. అంటే చెప్తున్నా ఇప్పుడు అంత ఇప్పుడు ఆలోచిస్తే ఏమవుద్దంటే అసలు అవుతుందా అవ్వదా ఆ టెన్షన్లో ఉండిపోతాను. ఈ రోజు గురించి మానేస్తాను నేను. అప్పుడు ఈ రోజు ఆనందాన్ని మిస్ అయిపోతాను. అది ఎందుకు, అవ్వాల్సిందాన్ని మనం ఆపలేం. ఏది జరిగినా ఏం చేసినా మనం దేన్ని ఆపలేం. సో ఉన్నంత వరకు హ్యాపీగా ఉందాం, ఉన్నంత వరకు ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేద్దాం. అది ఒకవేళ నేను మాత్రం మీకు మీ సీరియల్ టైటిల్ చెప్పలేను కానీ క్యాప్షన్ అయితే చెప్పాను, లివ్ ఇన్ ద మూమెంట్ అంటారు. ఏ క్షణంలో ఆ క్షణం బ్రతకండి చాలా అంటారు, అంతే కదా? నైనా కింద లివ్ ఇన్ ద మూమెంట్. సూపర్ సూపర్, ఇట్స్ సో నైస్ టాకింగ్ టు యూ అండి. చాలా బాగా మాట్లాడారు, చాలా విషయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.